హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లెట్ అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే, ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో అయితే చేశాను కదా! అంటే ఐ గాట్ వన్ మోర్ సక్సెస్ అని. దాని గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో, నాకు చాలా కంగ్రాచ్యులేషన్స్ ముందుగా నాకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా కొన్ని మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ఒకసారి చెప్తాను. అవేంటంటే, మీకు సిల్వర్ ప్లే బటన్ రావచ్చు అని వచ్చిందేమో అని అన్నారు. నిజానికి సిల్వర్ ప్లే బటన్ రాలేదు. సిల్వర్ ప్లే బటన్ రావాలంటే 25,000 రావాలి. మేబీ ఇప్పుడు అది పెంచారు. 50,000 25,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నప్పుడు మనకి సిల్వర్ ప్లే బటన్ అయితే వస్తుంది. సో, మన ఛానెల్‌కి కూడా సిల్వర్ ప్లే బటన్ రావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఏంటంటే మీకు మెంబర్‌షిప్ ద్వారా హ్యూజ్ రెస్పాన్స్ మేబీ వచ్చుండొచ్చు అని పెట్టారు. హ్యూజ్ రెస్పాన్స్ అయితే రాలేదు. రెస్పాన్స్ ఇప్పుడిప్పుడే వస్తుంది. ఆ రెస్పాన్స్ కూడా ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను. ఇంకా కొందరైతే వేరే ఇంకేమన్నా గవర్నమెంట్ జాబ్ వచ్చిందేమో అని అనుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ అయితే కాల్ గూడా చేశారు. ఐ గాట్ వన్ మోర్ సక్సెస్ అంటే గ్రూప్ 1 రిజల్ట్ వచ్చిందేమో, క్వాలిఫై అయ్యానేమో అని కాల్ చేశారు. నిజానికి గ్రూప్ 1 రిజల్ట్ రాలేదు. నేను క్వాలిఫై గూడా కాలేదు. క్వాలిఫై అయితే బావుండు. ఆశలు ఎవరికైనా ఉంటాయి. కానీ అత్యాశ మాత్రం లేదు. నిజంగా నాకన్నా చాలా ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు చాలా సంవత్సరాల నుండి గ్రూప్ 1 మీదనే హోప్స్ పెట్టుకొని వేరే వేరే జాబ్స్ చేస్తూ లాంగ్ లీవ్ పెట్టి ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ జాబ్ మానేసి చాలా ప్రిపేర్ అయిన వాళ్ళున్నారు. సో, బెస్ట్ పెర్ఫార్మన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే జాబ్ రావాలని కోరుకుంటున్నాను. ఎవరు బెస్ట్ ఉంటే వాళ్ళకే 100% రావాలి. ఎవరు ఆ జాబ్‌కి డిజర్వ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే జాబ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చిన కామెంట్ ఏంటి అంటే, మీకు ఏ సక్సెస్ వచ్చినప్పటికీ మీకైతే కంగ్రాచ్యులేషన్స్ సిస్టర్స్ అని పెట్టడం జరిగింది. సో, నా సక్సెస్‌ని వాళ్ళ సక్సెస్‌లా ట్రీట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు అసలు ఆ సక్సెస్ ఏంటి అంటే, చాలా చిన్న సక్సెస్సే అని అనిపియొచ్చు. కానీ నా దృష్టిలో మాత్రం ఇది చాలా పెద్ద సక్సెస్. ఎందుకంటే మీరు అనుకుండొచ్చు, యూట్యూబ్ ద్వారా చాలామంది చాలా మనీ ఎర్న్ చేస్తారు గదా! ఈమెకొచ్చిన సక్సెస్ ఏంటి చిన్న సక్సెస్ అనుకోవచ్చు. చిన్న సక్సెస్ కావచ్చు గానీ, నాకు నిజంగా పెద్ద సక్సెస్. ఎందుకంటే, నేనసలు యూట్యూబ్ పెట్టాలని ఇంటెన్షన్ నాకస్సలు లేదు. కానీ మా ఫ్రెండ్ ద్వారా యూట్యూబ్ పెట్టాల్సొచ్చింది. అంటే యూట్యూబ్‌లో క్లాసెస్ చేయడం వల్ల, నాకు తెలిసిన వాళ్ళు "నువ్వు గూడా యూట్యూబ్ ఛానెల్ పెట్టు" అని అనడం. సర్లే ట్రై చేద్దాం మన వంతు ప్రయత్నం చేస్తా అని యూట్యూబ్ ఛానెల్ అయితే పెట్టడం జరిగింది. ఈ యూట్యూబ్ ఛానెల్ పెట్టడానికి సహకరించినటువంటి మా ఫ్రెండ్ శృతికి, ఇంకా వాళ్ళ హస్బెండ్ పూర్ణచంద్ర అన్నయ్యకైతే చాలా చాలా థ్యాంక్ యూ. వాళ్ళు లేకపోయుంటే నేను అసలు నాకు ఈ యూట్యూబ్ అనే ఆలోచన అస్సలు వచ్చుండేదే గాదు. తన ద్వారానే యూట్యూబ్ చేయొచ్చు అని, యూట్యూబ్‌లో చేయాలనే కోరిక కలిగింది. నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ యూట్యూబ్ ఛానెల్‌కి సంబంధించి ఛానెల్ నేమ్ ఒకటి నేను అన్నయ్య ఇద్దరం కలిసి సెలెక్ట్ జేసినాం గానీ, యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ జేయడం దగ్గర నుండి మొదలుపెడితే పేమెంట్ వచ్చే వరకి మొత్తం ప్రతీదీ ఆ అన్నయ్యనే జూసుకున్నాడు. అసలు నాకు దాని గురించి ఏం తెలీదు. అంటే మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఆ సక్సెస్ ఏంటంటే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. ఆ ఫస్ట్ పేమెంట్ అంటే మినిమమ్ పేమెంటే వచ్చింది. అందరికి తెలిసే ఉంటుంది మినిమమ్ పేమెంట్ ఎంతొస్తుందో. ఆ మినిమమ్ పేమెంటే వచ్చింది. అంటే అక్కడ అమౌంట్ చిన్నదా, పెద్దదా అని గాదు గానీ, నాకు ఒక చిన్న రికగ్నైజేషన్. అంటే నేను అసలు మినిమమ్ 1000 సబ్‌స్క్రైబర్సే అవుతారా లేదా అనుకున్నాను. 1000 సబ్‌స్క్రైబర్స్ అయ్యిర్రు. 4000 వాచ్ అవర్స్ అంటే చాలా కష్టంతో కూడుకున్నటి పని. అంటే ముందు నేను ఛానెల్ స్టార్ట్ జేసినప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చాను. చిన్న చిన్న స్టోరీస్ జెప్పాను. అంటే ప్రతి తల్లి వాళ్ళ పిల్లలతో ఎలా టైమ్ స్పెండ్ జేయాలి, పడుకునే ముందు పిల్లలకి ఏం జెప్పాలి, ఎలాంటి కథలు జెప్పాలి అట్లా స్టార్ట్ జేసి మెల్లమెల్ల స్టెప్ బై స్టెప్ 1 ఇయర్‌లోనే ఇక్కడి వరకొచ్చిన. ఈ 1000 సబ్‌స్క్రైబర్ కాస్త 8000 అయ్యారు. ఈరోజు 8000 సబ్‌స్క్రైబర్స్ అయ్యారు. ఆ 8000 సబ్‌స్క్రైబర్‌కి పేరు పేరున ధన్యవాదాలు. నన్ను నమ్మి ఈ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ జేసుకున్నందుకు. ఇంకా ఇంకొక విషయం ఏందంటే, ఆ 6 మంత్స్‌లోనే మానిటైజేషన్ అవ్వడం, మన రిజల్ట్స్ ఒకదాని తర్వాత ఒకటి రావడం, నాకు 3 జాబ్స్ రావడం. సో, నేనెలా చదువుకున్నాను, ఎలా ప్రిపేర్ అయ్యానని చెప్పడం. సో, నా ద్వారా కొంతమంది ఇన్‌స్పైర్ అవ్వడం. ఇదంతా ఒక మంచి విషయం. ఇదంతా నా దాంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చింది. నిజానికి ఏమనుకున్నా అంటే మానిటైజేషనే అమ్మో! 6 మంత్స్ తర్వాత మానిటైజేషన్ అయింది. మానిటైజేషన్ అయిన తర్వాత నేను వీడియోస్ ఆపేద్దాం అనుకున్నా. లిటరల్‌గా ఒక 3, 4 మంత్స్ నేనేం వీడియోస్ ఏం చేయలేదు. మళ్ళీ ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చినాయో, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేద్దామని రిజల్ట్ వచ్చిన వీడియోస్ పోస్ట్ చేయడం. ఇట్లా కంటిన్యూ చేయడం వల్ల మెల్లగా అమౌంట్ $10 అయిందనమాట. $10 అయిన తర్వాత యాడ్‌సెన్స్ నుండి గూగుల్ పిన్ రావడం. ఇదంతా ఒక మిరాకిల్ ఒకటి తర్వాత వెంటనే అయిపోయింది. సో, అప్పుడేమనుకున్నా అంటే $10 ఎలా అయింది గదా! మినిమమ్ అయితే $100 రావాలి. సో, డైలీ ఒక డాలర్ గాని,
2 డేస్‌కి ఒక డాలర్ వచ్చినా పర్లేదు. ఒక 6 మంత్స్, ఒక 1, 1½ ఇయర్ అయితే అప్పుడప్పుడు వీడియో చేద్దాం. మెల్లగా $100 అయితే తెచ్చుకొని యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినందుకు ఎలాగో మానిటైజేషన్ అయితే అయింది కాబట్టి, అంటే చాలా మందికి తొందరగా మానిటైజేషన్ కాదు. ఎవరో కొంతమందికి ఏదో ఒక వీడియో వైరల్ అయితే గనుక మానిటైజేషన్ ఈజీగా అవుతుంది. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే నా ఛానెల్‌లో ఒక్క వీడియో కూడా 50,000 వ్యూస్ అయితే రాలేదు. అయినప్పటికీ నా ఛానెల్ మానిటైజేషన్ అయింది కాబట్టి, ఇంకా కొంచెం కష్టపడి ఒక పేమెంట్ తీసుకునే వరకైతే వర్క్ చేస్తా. తర్వాత మానేద్దాం అనుకున్నా. బట్ ఆ ప్రాసెస్‌లోనే ఈ జాయిన్ బటన్ పెట్టడం, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ₹29కి పెట్టడం, తర్వాత ఇప్పుడు ₹59కి గైడెన్స్ అండ్ టిప్స్ పెట్టడం. సో, ఇలా చేయడం వల్ల కొంచెం మనీ ఎర్న్ అయ్యి $100 మినిమమ్ పేమెంట్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు ఆపేయడానికైతే మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు గైడెన్స్ అండ్ టిప్స్‌లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ స్పెషల్ థాంక్ యూ. మళ్ళీ మీరు ₹59 పెట్టి జాయిన్ అయినందుకైతే నేను మీరు రిగ్రెట్ అయ్యేలాగా అస్సలు చేయను. ఆ ₹59కి సరిపడా గైడెన్స్ ఇస్తాను, టిప్స్ చెప్తాను. దాంతో పాటు ఏంటి అంటే మీకు కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 చాప్టర్స్ మనయి ఒక చాప్టర్ కోఆర్డినేట్ జియోమెట్రీ మొత్తం అయిపోయింది. ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చాను. ప్రెజెంట్ ప్లేన్ జియోమెట్రీలో బేసిక్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంకా ఒక 2 డేస్‌లో మీకు ప్రాక్టీస్ క్వెషన్స్ కూడా ఇస్తాను. సో, మీరు మెల్లమెల్లగా చదువుకోండి. ఇంకా కొన్ని అర్థమెటిక్స్ టాపిక్స్ కూడా చెప్తున్నా కదా! ఇంకా ఈ 1 మంత్‌లో మీరు ఈ ₹59కి ఈ క్లాసెస్ సాటిస్ఫై కాకపోతే గనక, మనకెట్లైనా యాప్ ఉంది కాబట్టి, మీరందరూ స్కూల్ అసిస్టెంట్‌కి ప్రిపేర్ అయితున్నారు కాబట్టి, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అయితే కంపల్సరీ చదువుకోవాల్సి ఉంటుంది. సో, అది మన యాప్‌లో ఉంది కాబట్టి, మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికైతే నేను ప్లాన్ చేస్తాను. సో, ఇదండి. ఎవరైతే నన్ను నమ్మి ఈ ₹59 పెట్టి తీసుకున్నారో, మీరు ఎట్టి పరిస్థితుల్లోనే రిగ్రెట్ గారు. ఇంకెవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే కూడా జాయిన్ అవ్వండి. ఇటు గైడెన్స్ వినొచ్చు, కంటెంట్ క్లాసెస్ వినొచ్చు. దీంతో పాటు నేను మనకి సాటిస్ఫై అవ్వలేదు. మీ ₹59 బట్టి అనవసరంగా తీసుకున్నాను. మీరెవరైనా రిగ్రెట్ ఫీల్ అయితే మీరు మెసేజ్ చేస్తే మీకు ఆ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ఇది నా వైపు నుండి ఇస్తున్నటువంటి ప్రామిస్. ఇంకా ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. నా వీడియోస్‌ని ఆదరిస్తున్నందుకు. దీంతో పాటు యూట్యూబ్ అయితే నాకు చాలా ఇచ్చింది. చెప్పాను గదా! మేము నలుగురం ఆడపిల్లలమని. సో, కొంతమంది బ్రదర్స్ గూడా ఈ యూట్యూబ్ ద్వారా పరిచయమయ్యారు. వాళ్ళు రెగ్యులర్‌గా కాంటాక్ట్‌లో ఉంటున్నారు. వాళ్ళు నిజంగా ఎంత ప్రేమ, ఆప్యాయతతో మాట్లాడతారంటే చెప్పలేను. కరీంనగర్ నుండి ఎస్పెషల్లీ ఒక అన్నయ్య అయితే ఉన్నారు. కరీంనగర్ నుండి. సో, అన్నయ్యకి చాలా చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో చూస్తుంటే కింద కామెంట్ చేయండి. ఇంకా సిస్టర్స్ గూడా పరిచయమయ్యారు. ముఖ్యంగా ఇద్దరు సిస్టర్స్ ముందు నుండి నేను యూట్యూబ్ పెట్టినప్పటి నుండి క్లోజ్ అయ్యారనమాట. అప్పుడు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ₹29 పెట్టుకున్నందుకు నాకు సపోర్ట్ చేశారు వాళ్ళు. వాళ్ళనైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒకడు రజిత నిజామాబాద్ నుండి. తను ఇప్పటికీ రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉంటుంది. రెగ్యులర్‌గా కాల్ చేస్తా ఉంటది. ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కాల్ చేస్తే నేను కూడా ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతాను. ఒకవేళ కాల్స్ చూసుకోకపోతే నెక్స్ట్ డే అయినా కాల్ చేస్తాను తనకి. తను ప్రెజెంట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌కి ప్రిపేర్ అవుతుంది. మొన్న టెట్ కూడా రాసింది. స్కోర్ పెరగట్లేదు అనుకుంది. ఇప్పుడు 1, 2 మార్కులు పెరుగుతాయంట తనకి. సో, ఏదేమైనప్పటికీ నెక్స్ట్ డీఎస్సీలో అయితే తనకి జాబ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఎ వెరీ, వెరీ గుడ్ లక్ రజిత. అండ్ ఆల్సో నెక్స్ట్ బొమ్మగిరి సుష్మా అనే ఒక సిస్టర్ గూడా తను గూడా నిజామాబాద్. తనకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. తను గూడా చాలా సపోర్ట్ జేసింది. తను గూడా కాంటాక్ట్‌లో ఉంటది. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తనకి నేను చేస్తా. సో, మీరు గూడా తొందరగా సెటిల్ అవ్వాలి నాతో పాటే. నాలాగే మీరు కూడా తొందరగా సెటిల్ అయ్యి మీ లైఫ్‌లో మంచి లీడ్ తీసుకొని మంచి హ్యాపీ లైఫ్‌నైతే గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బ్రదర్స్ ఇంకా సిస్టర్సే కాకుండా మన గైడెన్స్‌లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి మంచి గైడెన్స్ అయితే ఇస్తాను. మీరు కూడా తొందరగా సెటిల్ అయితే మీకంటే ఎక్కువ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా అందరూ అసలు ఎవరు చదివితే వాళ్ళు కష్టపడ్డ వాళ్ళందరికీ మంచి విజయం అయితే దక్కాలి. మీరు ఎక్కడ ఎవరి ప్రిపరేషన్‌ని ఆపకండి. కంటిన్యూ‌గా చదువుతూనే ఉండండి. సక్సెస్ అయ్యే వరకు మధ్యలో మాత్రం ఆపకండి. ఓకే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికీ శుభం కలగాలని, మీ అందరూ జీవితంలో చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. థాంక్ యూ. అండ్ ఇంతకి మర్చిపోయాను. పేమెంట్ ఎంత అని అడుగుతారు గదా! పేమెంట్ ఎంత అని డైరెక్ట్ చెప్పొద్దంట. సో, నేను మ్యాథ్స్ టీచర్‌ని కాబట్టి ఒక క్వెషన్ అడుగుతాను. ఇది ఆల్రెడీ గైడెన్స్ అండ్ టిప్స్‌లో వాళ్ళని అడిగిన క్వెషన్. మీరు కామెంట్ మాత్రం చేయకండి. ఆ క్వెషన్ ఏంటంటే, బై అలోయింగ్ 20% అండ్ 25% సీరియల్ డిస్కౌంట్, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ 5400. Then
ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్. ఓకేనా? తెలుగులో తెలుగు మీడియం వాళ్ళకైతే అంటే ఒక వస్తువు మీద వరుసగా 25% మరియు 20% డిస్కౌంట్ ప్రకటించిన తర్వాత ఆ వస్తువు యొక్క అమ్మకం ధర రూ. 5400 అయితే నిజమైన ఆ వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అనేది క్వెషన్. ఆ క్వెషన్‌కి వచ్చినటువంటి ఆన్సరే నాకొచ్చినటువంటి యూట్యూబ్ పేమెంట్. సో, కింద కామెంట్ చేయండి దానికి ఆన్సర్. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.